మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఏదైతే 2 రోజుల నుండి తెలంగాణలో ఏదైతే భవిష్యత్తు భావితరాలకు పసిమొగ్గల్లాంటి లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ పరీక్షల నిర్వహణ సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది బీఆర్ఎస్ పార్టీ. ఏ రకంగానైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా అడ్డదారిలో అధికారంలోకి రావాలనే రీతిలో ఆలోచిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని ఈరోజు తెలంగాణలో ఉన్న 10వ తరగతి విద్యార్థుల తల్లుల ఆవేదన పరంగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఒక్కసారి బండి సంజయ్ అన్న మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూడండి. ఒక్కసారి తల్లిదండ్రులు ఏ రకంగా మిమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నారో చూడండి. మీ అధికార యావ కోసం మీరు ఏ రకంగానైనా తెలంగాణలో తిష్ట వేయాలనే అధికార దాహం కోసం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చెత్త రాజకీయాలు చేయలేదు. ఫేర్గా రాజకీయాలు చేస్తూ అన్ని వర్గాలకు చేరువై ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తుంది మాత్రం మీలాంటి చెత్త రాజకీయాలు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తూ ఏ రకంగానైనా అధికారంలోకి రావాలనే నీచమైన ఆలోచన ఏ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. సంజయ్ అన్న ఒక్కసారి మీ గురించి తెలంగాణలో 10వ తరగతి తల్లులు పడుతున్న ఆవేదన, మీరు చేస్తున్న ఘనకార్యం గురించి, మీరు చేస్తున్న నీచమైన పనుల గురించి ఒక్కసారి వాళ్ళ తిట్ల దండకాలు వింటే నిజంగా మీకు మీరు ఆత్మహత్య చేసుకుంటారు. ఏమంటున్నారు? చదువు సంధ్య లేని దద్దమ్మ, ఏదో తప్పిపోయి ఎంపీగా అయిన దద్దమ్మ, చదువుకు ఏమాత్రం ప్రియారిటీ అని పార్టీలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఒక బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు 10వ తరగతి మా పిల్లల జీవితాలను పణంగా పెట్టి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఒక గుట్కా రాయుడు ఈరోజు బండి సంజయ్ అని చెప్పి ఒక్కొక్క తల్లిదండ్రులు తిడుతున్న తిట్లను వింటే మీరు నిజంగా ఆత్మహత్య చేసుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఎవరిని పంపిస్తారో పంపియండి. ఈ తల్లిదండ్రుల బాధ, ఆవేదన, శోకం ఒక్కసారి వినండి. మీరు రాజకీయం చేయండి, ఫేర్గా రాజకీయం చేయండి. అంతేగాని ఈరోజు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి సక్రమంగా పరీక్షలు నిర్వహించలేని అసమర్థ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్కేమో అసలు ఉద్యోగాలు ఇవ్వద్దు, పిల్లలు చదువుకోవద్దు. మీకేమో చదువు విలువ తెలియదు. కనీసం డిగ్రీలు చూపించమంటే డిగ్రీలు చూపించలేని అసమర్థ పిఎం కింద ఉన్న మీకు ఇంతకంటే ఇంకేముంటుంది? నిజంగా బండి సంజయ్ నీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయవు. ఈరోజు తల్లిదండ్రుల ఆవేదన, ఈరోజు 24 గంటలు ఒక 10 సంవత్సరాలు పిల్లలను చదివించుకొని ఒక మైలురాయి లాంటి 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పిల్లల జీవితాలను, పిల్లల భవిష్యత్తుతో ఏ రకంగా ఆడుకుంటున్నావో ఒక్కసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. రాజకీయం చెయ్యి, కానీ ఇంత చెత్త రాజకీయాలు చేయొద్దు. నిజంగా నీ మీద వచ్చిన ఆరోపణలు చూస్తుంటే సిగ్గుతో ఎక్కడ తలబెట్టుకుంటావో ఒక్కసారి ఆలోచించు. ఇది తల్లిదండ్రుల బాధ, లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రుల బాధ. ఏ రకంగా బాధపడుతున్నారు? నీకు ఇంత నీచమైన రాజకీయాలు ఏ రకంగా చేయాలనిపించింది? పసిమొగ్గల్లాంటి పిల్లల జీవితాలతో ఏ రకంగా ఆటలు ఆడుకోవాలనిపించింది? నిజంగా నీకు ఒక చదువు లేని దద్దమ్మవని మరోసారి నిరూపితమైంది. నీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే తేడా తెలియనోడు చదువుకు ఏం ప్రియారిటీ ఇస్తారు? చదువుకోవద్దు, కేవలం కులం మతంతో మొత్తము వెళ్ళాలి. ఈరోజు నువ్వు పెద్ద ఘనకార్యం చేసి జైలుకి వెళ్తున్నట్టుగా భారత మాతాకి జై అనుకుంటూ పోతున్నావు. ఏ భారత మాత చెప్పిందయ్యా ఇట్లా పిల్లల జీవితాలను నాశనం చేయమని? పిల్లల యొక్క మెంటల్ సైకాలజీతో ఆడుకోమని ఏ భారత మాత చెప్పింది? సిగ్గుండాలే. చేసే దౌర్భాగ్యమైన పనులకు ఈరోజు భారత మాతకి జై అనుకుంటూ పోతావా? నువ్వు ఏ నీకు స్వాతంత్ర ఉద్యమం కూడా అనడం చేత కాదు. ఏ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు పోతున్నామని చెప్పి పిడికిలి బిగించి మరి భారత మాతకి జై అని చెప్పుకుంటూ పోతున్నావు. సిగ్గుండాలి. అసలు నువ్వు మనిషివా? ఏదో దారి తప్పి అడ్డగోలుగా ఎంపీ అయిన నువ్వు ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. అక్కడ పిఎంకు మెదడు ఉండదు, పిఎంకు చదువు ఉండదు, ఇక్కడ నీకు ఉండదు. ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావో ఒక్కసారి నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీ కార్యకర్తలను ఏదైతే నీకు
పొగడ్తలు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, ఆ కార్యకర్తలను ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి పంపి తల్లిదండ్రుల శాపాలు, తల్లిదండ్రులు పెడుతున్న తిట్లు ఒక్కసారి విని నువ్వు దేళ్ల దూకి ఆత్మహత్య చేసుకుంటావో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడ దునుకుతారో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.